పల్నాడు ప్రాంత వైద్య కష్టాలకు తెరపడబోతోంది. పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే వైద్య కళాశాలలో ప్రవేశాలు కల్పించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే బోధనాసుపత్రిలో ఓపీ సేవల ట్రయల్ రన్ ప్రారంభమైంది. పిడుగురాళ్ల వైద్య కళాశాల పురోగతిపై ఈటీవీ గ్రౌండ్ రిపోర్ట్. పిడుగురాల్లో ఏర్పడుతున్న నూతన వైద్య కళాశాలలో దాదాపు 47 ఎకరాల విస్తీర్ణంలో 450 కోట్ల రూపాయలతో ఈ యొక్క నూతన వైద్య కళాశాల అదేవిధంగా బోధన ఆసుపత్రి అయితే అందుబాటులో తెచ్చేందుకు పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. అతి కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి బోధన ఆసుపత్రి కావచ్చు, అదేవిధంగా వైద్య కళాశాల అందుబాటులో రానున్నది. పల్నాడు జిల్లాలో దాదాపు 7 నియోజకవర్గాలు ఉండగా ఎక్కడా కూడా అత్యవసర వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో లేదు. ప్రధానంగా చూసుకున్నట్టయితే మాచర్ల, వినుకొండ, గురజాల లాంటి ప్రాంతాల నుంచి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా, రోడ్డు ప్రమాదం జరిగినా సుదూరంగా ఉన్నటువంటి గుంటూరుకు దాదాపు 3 గంటల సమయం వెచ్చించి వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రాణాలు కోల్పోవటము లేదా దివ్యాంగులుగా మారడం జరుగుతున్న పరిస్థితి ఉంది. లేదంటే అటు హైదరాబాద్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పల్నాడులో ఉన్నటువంటి పిడుగురాలలో ఈ ప్రభుత్వ వైద్య కళాశాల అదేవిధంగా బోధనాసుపత్రి రావడం వల్ల ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపినట్టుగా కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే శరవేగంగా పనులు అయితే ప్రారంభిస్తుంది. అయితే 2021లో వైకాపా ప్రభుత్వం ఈ పనులు ప్రారంభించినప్పటికీ కూడా 3 ఏళ్లుగా కేవలం 25% పనులు మాత్రమే చేయడంతో ఇక్కడ కళాశాల అనేది ముందుకు సాగలేదు. పనులను ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో సీఎం చంద్రబాబు నాయుడు పల్నాడు ప్రాంత వాసులకు అత్యుత్తమ వైద్యం అందుబాటులో తీసుకురావాలి, వాళ్ళకి చక్కటి వైద్యం అందించాలి, అదేవిధంగా ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి ఆసుపత్రి ద్వారా వారికి మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ పిడుగురాల వైద్య కళాశాలను అదేవిధంగా బోధన ఆసుపత్రిని అయితే శరవేగంగా పూర్తి చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా ఆదేశాలు జారీ చేసి ఈ యొక్క పిడుగురాల ప్రభుత్వ ఆసుపత్రిని ఎట్టి పరిస్థితుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అందుబాటులో తీసుకురావాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ పనులైతే వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ కళాశాలకు సంబంధించి సిబ్బందిని కూడా నియమించడానికి ఇప్పుడో సీఎం చంద్రబాబు అనుమతులు జారీ చేయడం జరిగింది. దాదాపు 800 మందిని ఇక్కడ ఉద్యోగాలు ఎంపిక చేసుకునే క్రమంలో దాదాపు 520 మందిని ఇప్పటికే నియమించడం కూడా జరిగింది. అందులో అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. వీటితో పాటు అటు నర్సింగ్ సిబ్బంది, అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది వీరందరినీ కూడా విధుల్లోకి తీసుకోవడం జరిగింది. అతి కొద్ది రోజులు అంటే ఈ వారంలోనే ఇక్కడ వచ్చేసి ఈ ఓపీ ఏదైతే బోధన ఆసుపత్రి ఉందో బోధన ఆసుపత్రిలో ఓపీ సేవలు అయితే అందుబాటులో రానున్నాయి. ఆ తదనంతరం వచ్చే 2 నెలల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి వైద్య కళాశాల అదేవిధంగా వసతి గృహము అదేవిధంగా నర్సింగ్ కళాశాల సంబంధించి పనులు కూడా 90% పూర్తయినవి. రిమైనింగ్ 10% పూర్తి చేసి ఈ జాతీయ వైద్య కమిషన్ వచ్చేసరికి ఇక్కడ వారి ప్రమాణాలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తూ ఈ యొక్క పూర్తి స్థాయిలో అన్ని నిర్మాణాలు చేపట్టి వచ్చే విద్యా సంవత్సరానికి ఇక్కడ మెడికల్ కళాశాల అందుబాటులో తెచ్చేందుకైతే అటు ప్రభుత్వం కావచ్చు, అటు ఉన్నతాధికారులు కావచ్చు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇప్పటివరకు కూడా ఎలాంటి సరైన ప్రభుత్వ ఆసుపత్రి లేదు. ప్రతి ఒక్కరూ కూడా సుదూరంగా ఉన్నటువంటి గుంటూరుకో లేదా హైదరాబాద్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకునే అటు చంద్రబాబు నాయుడు అయితే ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి సంబంధించి పీపీపీ విధానంలో చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఈ పిడుగురాల ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం ప్రత్యేకంగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులు కావచ్చు, కార్మికులు, అదేవిధంగా చిరు ఉద్యోగులు, అదేవిధంగా చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఏదైతే జాతీయ వైద్య కమిషన్ సూచించిన నిబంధనలు ఉన్నాయో అదేవిధంగా ఏదైతే నిర్దేశించిన ప్రమాణాలు ఉన్నాయో వాటన్నిటినీ తూచా తప్పకుండా పాటిస్తూ అన్ని రకాల వైద్య సదుపాయాలతో పాటు మౌలిక వసతుల కల్పనలో విషయంలో అటు ఉన్నతాధికారులు కావచ్చు ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అతి త్వరలో అంటే ఈ వారం 10 రోజులు ఇక్కడ ఓపీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మరో 2 నెలలు అంటే ఈ విద్యా సంవత్సరానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభించనున్నారు. ఈ వైద్య కళాశాల అందుబాటులోకి వస్తే 100 MBBS సీట్లు కూడా మన విద్యార్థులకు కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే బోధన ఆసుపత్రిలో 420 పడకలు అయితే అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ బోధన ఆసుపత్రిలో ఈ వైద్య సేవలు కనుక అందుబాటులోకి వస్తే ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 7 నియోజకవర్గాల ప్రజలకు కూడా ఎంతో మేలు చూపెడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో వీరంతా కూడా అటు గుంటూరుకో హైదరాబాద్కు వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ దగ్గరలో పిడుగురాల్లో ఈ యొక్క ప్రభుత్వ వైద్య కళాశాల అదేవిధంగా బోధన ఆసుపత్రి రావడం వల్ల వారి యొక్క కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ యొక్క ప్రభుత్వం నిర్వహించేటువంటి బోధన ఆసుపత్రి కావచ్చు వైద్య కళాశాలని ఎలాంటి లోపాలు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలు తగిన విధంగా అత్యుత్తమ వైద్యం అందించేందుకు అటు కూటమి ప్రభుత్వం అయితే అన్ని రకాల చర్యలు తీసుకొని ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా చూసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే గుత్తేదారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు అటు మంత్రి సత్యకుమార్ అదేవిధంగా ఇక్కడ పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు స్థానిక ఎమ్మెల్యే అరపతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ కుచికసక వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ బోధన ఆసుపత్రి అదేవిధంగా వైద్య కళాశాల పనులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. క్రమం తప్పకుండా రివ్యూలు నిర్వహిస్తూ వాళ్ళకి కావాల్సిన అటు సిబ్బంది విషయంలో కావచ్చు, మౌలిక వసతుల విషయంలో కావచ్చు అన్నింటిలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ
ఏదైతే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరానికి అందుబాటులో తెచ్చేందుకైతే కొత్త నిశ్చయంతో ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసినట్టయితే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని పనులు దాదాపు చివరి దశకు వచ్చాయని చెప్పుకోవచ్చు. వచ్చే నెలలో దాదాపు జాతీయ వైద్య కమిషన్ వచ్చే అవకాశం ఉంది. వారు వచ్చి విజిట్ చేసిన అనంతరం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అనుమతులు వస్తాయని చెప్పి కూడా అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కూడా భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు, ఓపీ నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు, గ్రామస్తులు అయితే వస్తున్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఈ పనులు ప్రారంభించినట్టయితే రానున్న రోజుల్లో ఈ గ్రామస్తులు కావచ్చు, పరిసర ప్రాంతవాసులు కావచ్చు, వారి యొక్క ప్రాణాలకు చక్కటి భరోసా ఈ ప్రభుత్వ ఆసుపత్రి అదేవిధంగా వైద్య కళాశాల కల్పిస్తుందని చెప్పి వారంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.